శంకర దేశికమే శరణం. భారత భూమిలో ధర్మోద్దీప్తి కలిగించడానికి అవతరించిన కరుణావతారం, కారణావతారం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. సిద్ధాంతపరంగానే కాదు, కవితా రస సిద్ధాంతపరంగా కూడా ఆదిశంకరులు అద్వితీయులే. కవిగా వారి ప్రతిభ నాణ్యతో దర్శనీయం. శంకరుల మస్తకము నుండి జారిన రచనా భాగీరథి భాష్యములు, ప్రకరణములు, స్తోత్రములుగా త్రిపథగామిని అయి ప్రవహించినది. వివిధ దేవతాపరంగా వారు విలయించిన స్తోత్రాలు అపూర్వములై వారి జగద్గురుత్వాన్ని సార్థకం చేశాయి. దేవతా సంబంధంగానే గాక పుణ్యనదీ సంబంధంగా వారి స్తోత్ర సాహిత్యం పురుడు పోసుకున్నది. గంగా స్తోత్రము, గంగాష్టకము, యమునాష్టకము, నర్మదాష్టకము, మణికర్ణికాష్టకము మొదలగు స్తోత్రాలు పాఠకుని సుస్నాతుని గావిస్తాయి. యమునా నదీ వైభవాన్ని విశేషంగా వర్ణించినారు యమునాష్టకంలో. యమున సూర్యసుత. సంజ్ఞాదేవి తన భర్త అయిన సూర్యుని చంచలమైన చూపులతో వీక్షించింది. తత్ఫలితముగా ఆవిర్భవించింది యమున. కళింద పర్వత జాత కావడం వల్ల కాళిందిగా కీర్తింపబడింది. ఈ యమునాష్టకంలో యమునా తీర సౌందర్యము, తరంగ శోభ, సౌఖ్యావహమైన యమునా స్పర్శ, శరశ్చంద్ర చంద్రికల మనోహరత్వము, రాధా మాధవ విహారము వంటి కమనీయ భావాల రమణీయ రచన ద్యోతకమవుతుంది. యమునాష్టకంలో ధునో తునో మనోమలం కళింద నందిని సదా అనే మకుటం అగుపిస్తుంది. మా మనఃకల్మషాలను యమున పోగొట్టుగాక అంటారు ఆదిశంకరుల వారు. కవిత్వ పరంగా చూస్తే ఎన్నో సౌందర్యాంశాలు అగుపిస్తాయి మత్సుకు. యమునా తరంగ బిందువులు పడితే చాలు పాతకాలు నశిస్తాయని చెప్పే సందర్భంలో లసత్తరంగ సంగధూత భూత జాత పాతక అంటారు. అద్భుతమైన లయ విన్యాసం. యమునా తరంగాలు ఎగిసిపడినట్టుగా సాగుతాయి ఈ పంక్తులు. శంకరులు ఛందో ధర్మం తెలిసిన వారు మాత్రమే కాదు, ఛందో మర్మం కూడా తెలిసిన వారు. అలాగే గతాంశ అంటారు ఒక చోట, జలచ్యుతాచ్యుతాంగ అంటారు మరొక చోట. ఇది చేకానుప్రాస అలంకారం, శబ్దాలంకారాల్లో ఒక రమణీయమైన అలంకారం. ఇలాంటి కవితా సౌందర్య సందర్భాలు యమునాష్టకంలో మనం గమనించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే యమునాష్టకం సుందర కవితా సుగంధ మధు సంభరితమైన అష్టదళ పద్మం. పరాభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి. ఈ సందర్భంగా త్వరలో రాబోయే యమునా పుష్కరాల సందర్భంగా పాలమూరు మంత్రా ఛానల్ వారు జగద్గురువుల వారి యమునాష్టకాన్ని సమర్పిస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు, ఆ సౌందర్య లహరిలో ఉలలాడుదాం. అదండి.